చికెన్ దమ్ బిర్యానీ లెగ్ పీస్‌లో బోన్ మీట్ నుంచి ఇట్లా అనంగానే సెపరేట్ అయిపోతే, అది చూడంగానే అర్థమైతది బెస్ట్ బిర్యానీ అని. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఈ స్మాల్ ట్రేలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా. ఈ ట్రేలో 4 కప్స్ ఆఫ్ బిర్యానీ పడతది. కప్ సైజ్ వీడియోలో చూడొచ్చు. ఈసారి లాంగ్ గ్రేన్ యూజ్ చేయలేదు. రెగ్యులర్ బాస్మతి రైస్ యూజ్ చేసా. అండ్ ఈ రైస్ని 3 to 4 అవర్స్ నార్మల్ వాటర్లో సోక్ చేయాలి. అది సోక్ అయ్యే లోపల ఫ్రైడ్ ఆనియన్ చేసుకోండి. స్మాల్ అయితే 1.5 ఆనియన్ బెస్ట్. ఇప్పుడు చికెన్ క్లీనింగ్ ప్రాసెస్. నేను 1 హోల్ చికెన్ తెచ్చుకున్నా. పీసెస్ కొంచెం పెద్ద ఉంటేనే బెటర్. అండ్ పీసెస్ ట్రేలో సెట్ చేస్తే కింద ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి, బేస్ లాగా. అండ్ చికెన్ బాగా వాష్ చేశాక సాల్ట్ వేసి పక్కన పెట్టండి. సాల్ట్ మీట్ని సాఫ్ట్ చేస్తుంది. అండ్ నా మసాలా మేకింగ్ ప్రాసెస్. ఇది చిన్న ట్రే కదా, ఎక్కువ మసాలాస్ తీసుకోలేదు. లైట్గా ఫ్రై చేసి ఈ స్పైసెస్ని గ్రైండ్ చేసా. అగైన్ మసాలా పౌడర్ ఫుల్ సాఫ్ట్ అవసరం లేదు, కొంచెం రఫ్గా ఉన్నా పర్లేదు. 1 to 2 అవర్స్ తర్వాత చికెన్ ఇట్లా వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని టోటల్గా డ్రై చేసుకోవాలి. ఆ డ్రై చికెన్ మీద మసాలాస్ యాడ్ చేయడమే. ఇంట్లో వేసిన బిర్యానీ మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు డబుల్ మసాలా ఇష్టమైతే బనీనవాబ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి. వేరే బ్రాండ్ అయినా పర్లేదు. అండ్ ఇంట్లో చేసిన మసాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బీ కేర్ఫుల్. లాస్ట్లో లెమన్ అండ్ ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. ఈ మిక్స్ 15-20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బెటర్. టైం లేకుంటే వెంటనే మళ్ళీ దాంట్లో ఫ్రైడ్ ఆనియన్ అండ్ పెరుగు వేసుకొని మెల్లి మిక్స్ చేయాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్ బయట ఉన్నది, పెరుగు కూడా వాటర్ లేకుండా యాడ్ చేయండి. కొంచెం సాలిడ్ పెరుగు అయితే బెటర్. ఈ చికెన్కి లాస్ట్లో నెయ్యి టచ్ అప్ చేయండి మీకు తగినంత. ఈ టోటల్ మిక్స్ని మినిమం 2 అవర్స్ మ్యాక్స్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో క్లోజ్ చేసి పెట్టండి. ఫాయిల్ ఆర్ ఎనీ మూత పెట్టి. నౌ కమ్స్ టు రైస్ పాట్. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ చాలా ఎక్కువ యాడ్ చేయండి. ప్లస్ స్పైసెస్ కొన్ని లైక్ ఇలాచి, సినమన్, క్లౌస్. అండ్ నేనైతే చిల్లీ, మింట్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. నెయ్యి అండ్ సాజీరా కూడా. అండ్ ఆ వాటర్ బాయిల్ లోపల సైడ్కి మింట్ను, సిలాంత్రుని చిన్న చాప్ చేసుకోవాలి, చాలా చిన్నగా. దాన్ని తీసుకెళ్ళి మనం ముందు మ్యారినేషన్ చికెన్కి యాడ్ చేయాలి. అండ్ వన్స్ వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక, రిమెంబర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాకనే రైస్ యాడ్ చేయాలి. నేనైతే రైస్ యాడ్ చేసే ముందు కొన్ని స్పైసెస్ తీసేస్తాను ఇందులోంచి గరిటెతోటి. ఎందుకంటే వాటర్లోకి ఆల్రెడీ ఆ ఫ్లేవర్ వచ్చేసి ఉంటుంది. తినేటప్పుడు ఈజీగా తినొచ్చు, కానీ ఈసారి తీయలేదు, వీడియో వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అండ్ నవ్వు రైస్ యాడ్ చేసి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లెమన్ కూడా యాడ్ చేయండి. అండ్ నవ్వు ఈ మిక్స్ని స్లోగా కింద పైన కలుపుతూ ఉండండి. రైస్ ఈజీగా బ్రేక్ అవుతుంది, సో మెల్లగా కలపండి. వన్స్ రైస్ ఇట్లా 40 or 50% కుక్ అయ్యాక ఓవెన్ ప్రీహీట్ స్టార్ట్ చేయండి 450 degreesకి. మీకు చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. వన్స్ రైస్ ఇట్లా 60% బాయిల్ అయ్యింది అనిపించినప్పుడు మన మ్యారినేషన్ చికెన్ పక్కన పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండండి. మీరు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేలో కూడా రైస్ 80% కుక్ అయిపోతుంది పైన లేయర్. ఈ ప్రాసెస్ కొంచెం క్విక్ చేయాలి, ఎందుకంటే రైస్ ఓవర్ కుక్ అయిపోతుంది అదర్వైజ్. నా చేసినది స్టవ్ ఆఫ్ అయ్యి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ పాయింట్కి వచ్చాక. అండ్ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్ ఇట్లా టాప్లో యాడ్ చేయండి, ప్లస్ కొంచెం నెయ్యి. అండ్ నా కలరింగ్ ప్రాసెస్. సాఫ్రాన్ మిల్క్ ఆర్ పసుపు కలిపిన మిల్క్ని పైన స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్ కూడా ఒక లేయర్ వేసేసుకొని పైన. అండ్ నాప్కిన్ తడిపి పిండేసి దాన్ని రైస్ మీద వేయండి, సో రైస్ ఎండిపోదు. ఓవెన్ ప్రీహీట్ అయిపోతే ట్రే అందులో పెట్టేసి ఫుల్గా కవర్ చేయండి. 2 layers ఆఫ్ ఫాయిల్ వేసి టైట్గా కవర్ చేయండి. 450 హీట్ మీద 30 minutes అండ్ 325 హీట్ మీద 1 hour వేసేస్తే బిర్యానీ రెడీ. తీసే ముందు 15 minutes ఓవెన్ ఉంచండి. ఫాయిల్ ఓపెన్ చేసే ముందు హీట్ పడుతుంది, హ్యాండ్స్ జాగ్రత్త.